ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో యాసంగి పంటలలో తెగుళ్ల యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం మొక్కజొన్న పంట సాగులో అనుభవాలు గీసుకొండ మండలం ధర్మారం గ్రామ మహిళా రైతు శ్రీమతి ముస్కు సునీత గారితో పరిచయ కార్యక్రమంలో ముందుగా వినండి యాసంగి పంటలలో తెగుళ్ల యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. యాసంగి పంటలలో తెగుళ్ల యాజమాన్యం గురించి తెలియచేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వృక్ష వ్యాధి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి యాసంగి పంటలలో తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ జి పద్మజ గారు. నమస్కారం అండి. ఈరోజు మన మధ్య తెలంగాణ మండలంలో పండిస్తున్న వివిధ యాసంగి పంటలలో వచ్చే తెగుళ్ల గురించి మరియు వాటి యాజమాన్య పద్ధతుల గురించి చెప్పుకున్నాం. ముందుగా ఈ యాసంగిలో ఏ పంటలు సాగు చేస్తూ ఉన్నారు? అయితే ఈ మన మధ్య తెలంగాణ మండలంలో చూసినట్లయితే ఈ యాసంగిలో ముఖ్యంగా మనకి ప్రధాన పంటలైన వరిని 3 కాలాల పాటు మన తెలంగాణలో పండించుకోవడం అనేది పరిపాటే. సో ఇప్పుడు యాసంగిలో కూడా ప్రస్తుతానికి వరి పంటను ముందుగా వేసుకున్న వాళ్ళు అంటే కోసిన తర్వాత మళ్ళీ యాసంగికి గాను నారు పోసుకోవడం అనేది జరిగింది. ఎవరైతే లేటుగా వేసుకున్నారో అవి ఇప్పుడు కోతకి అంటే సమయానికి కోసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇక వరి చూసిన తర్వాత మొక్కజొన్న, ఎవరైతే పత్తి పంటలు వేసి డిసెంబర్లో పత్తిని ఉంటారో వాళ్ళు ఇప్పుడు మొక్కజొన్న పంటలకి వెళ్తున్నారు. మొక్కజొన్నని సాగు చేసుకోవడానికి విత్తుకున్నారు. తర్వాత కూరగాయ పంటలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకేంటంటే అపరాల పంటలను చూసినట్లయితే పెసర, మినుము, అదేవిధంగా యాసంగి కందిని కూడా మన మధ్య తెలంగాణ మండలంలో అక్కడక్కడ పండించడం అనేది జరుగుతుంది. సో ఈ పంటలని ఎక్కువగా ఈ యాసంగిలో పండిస్తున్నారండి. యాసంగి వరిలో నారు దశలో ఏమైనా తెగుళ్లు ఆశించే అవకాశాలు ఉన్నాయా? మరి వాటిని ఎలా నివారించుకోవాలి రైతులు? అయితే ఇప్పుడు యాసంగిలో ఇందాక చెప్పినట్టు మనకి యాసంగి వరి ఇప్పుడు నార్లు పోసుకుంటున్నారు. అయితే నార్లు పోసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, అంటే వాతావరణంలో మార్పులు కానీ లేకపోతే ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు కావడము, ఇప్పుడు సడన్ గా చూసినప్పుడు మొన్న 4 రోజుల నుంచి మనకి పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా తగ్గిపోయినాయి. 20-21 ఇంకా బిలో 19 డిగ్రీ సెల్సియస్ ఉంది. అదే రాత్రి ఉష్ణోగ్రతలు చూసినట్లయితే 15-14 అలా ఉన్నాయి. సో ఈ టెంపరేచర్స్ లో అంటే ఉష్ణోగ్రతల్లో మార్పులు కానీ గాలిలో తేమ శాతం అనేది పెరగడం తగ్గడం అనేవి ఇలా చూసినప్పుడు మనకి ఈ చలి వాతావరణము, అదేవిధంగా డే టైంలో చూసినటువంటి ఉబ్బరిత వాతావరణంలో కొన్ని రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే ఈ సమయంలో యాసంగిలో పోసిన నారుకి చలి ఉండడము, అదేవిధంగా ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల అగ్గి తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అగ్గి తెగుళ్ళు నారు దశలో మనకి ఆకుల పైభాగంలో కనిపిస్తుంది. దీన్ని మనము ఆకు మీద వచ్చే అగ్గి తెగులు అని అంటాము. కాబట్టి యాసంగిలో నారు పోసుకున్నప్పుడు చలి నుంచి ఈ నారును కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంటే నీరుని ఎప్పటికప్పుడు వదిలేసుకోవాలి, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నైట్ పెట్టిన నీరుని మళ్ళీ పొద్దున తీసేసి ఫ్రెష్ నీరు ఇవ్వడం అనేది నారు మడికి అలా చేసినట్లయితే కొంచెం చలి నుంచి కాపాడొచ్చు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ నారు అనేది పైరు ఎదగకుండా కుచించిపోయినట్టు ఉంటుంది. అదేవిధంగా ఎల్లో కలర్ మచ్చలు అనేవి ఏర్పడతాయి. దాన్ని వీళ్ళు అగ్గి తెగులు అని అనుకొని పొరపాడతారు. కాదు, అగ్గి తెగులు ఏంటంటే నూలుకండ ఆకారంలో ఉన్నటువంటి మచ్చలు, గోధుమ రంగుల్లో ఉన్నటువంటి మచ్చలు ఏర్పడతాయి. నారు దశలో కూడా ఈ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే గోధుమ రంగు నూలుకండ ఆకారపు మచ్చలు ఉంటాయో దాని మీద సిద్ధ బీజాలు అనేవి మనకి క్లియర్ గా చూసినప్పుడు కనిపిస్తాయి. అది మాత్రమే మనము అగ్గి తెగులుగా పరిగణించబడుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు
ఈ తెగులు అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుందండి. అగ్గి తెగులు నివారణకి యాజమాన్య పద్ధతులు ఎలాంటివి చేపట్టాలి రైతులు? అయితే ఈ అగ్గి తెగులు ఎక్కువగా ఇప్పుడు యాసంగిలో వస్తుందని చెప్పాను కాబట్టి ఈ అగ్గి తెగుల్ని నివారించుకోవడానికి మనకి చలిని ముఖ్యంగా మనము నారుమడిలో చూసుకోవాలి. దానిపైన పరదాలు కప్పడము, నైట్ మంచు పడకుండా, తర్వాత పొద్దున్నే తీసేయడము, నీరును మార్చి వేయడము. ఇంకోటి ఎక్కడైనా జింక్ డెఫిషియన్సీ అంటాము, జింక్ డెఫిషియన్సీ ఉన్న ప్లేస్లలో జింక్ సల్ఫేట్ని అలా ఆఖరి దుక్కిలో వేసుకోవడము, లేకపోతే పైపాటుగా పిచికారీ చేసుకోవడం లాంటివి చేయాలి. అయితే కొంతమంది ఒక్కొక్కసారి ఏంటంటే అగ్గి తెగులకి ఈ జింక్ వల్ల వచ్చిన తుప్పు, అంటే జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏంటంటే తుప్పు పట్టినట్టుగా ఆకుల మీద అక్కడక్కడ ఇటుక రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. సో దాన్ని కూడా అగ్గి తెగులు అనుకొని చాలా మంది రైతులు పొరపడతారు. సో అలా కాకుండా జింక్ డెఫిషియన్సీ ఉన్న ప్లేస్కి దానికి అగ్గి తెగులకి క్లియర్గా డిఫరెన్షియేషన్ అనేది తెలుసుకోవాలి మనము. ఈ అగ్గి తెగులు వచ్చినప్పుడు ఏంటంటే నత్రజని ఎరువులని వేయడం అనేది నిలిపేసుకోవాలి. ఎవరైతే నత్రజని ఎరువులను ఎక్కువ వేస్తారో ఆ పొలాలలో అగ్గి తెగులు రావడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి అగ్గి తెగులని తట్టుకునేటువంటి రకాలని అనేది ఎంచుకోవాలి. సో అగ్గి తెగులని ఏవైతే రకాలు తట్టుకుంటాయో ఆ రకాలను ఎంచుకున్నప్పుడు దాన్ని తర్వాత విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి. విత్తన శుద్ధికి గాను కార్బెండాజిమ్ని 3 గ్రాములు 1 కిలో విత్తనానికి సరిపడా కలిపి తర్వాత మండగట్టి, అంటే నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మండగట్టి తర్వాత వాటిని విత్తుకున్నట్లయితే ఈ అగ్గి తెగులను కొంతవరకు నివారించుకోవచ్చు. ఇంకోటి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు 1 కిలో విత్తనానికి కూడా కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఆ అగ్గి తెగులకి స్పెసిఫిక్గా తట్టుకునేటట్టుగా చేస్తుంది. అంటే నారు దశలో అగ్గి తెగులు రాకుండా నివారించుకోవాలంటే విత్తన శుద్ధి కంపల్సరీగా చేసుకోవాలి. తర్వాత మనము నాటు వేసేటప్పుడు కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అది తడి పద్ధతి అంటాము. ఏంటంటే మనం వాటర్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేకపోతే కార్బండాజిమ్ లేదా ట్రైసైక్లోజోల్ని 1 లీటర్ నీటికి కలుపుకొని ఏవైతే నారు ఉంటుందో ఆ నారుని పీకేసిన తర్వాత అందులో ముంచి తర్వాత నాటు వేసుకోవాలి. అలా వేసుకున్నా కూడా ఈ తడి పద్ధతిలో విత్తన శుద్ధి చేసినా కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ లక్షణాలు గమనించిన వెంటనే నివారించుకోవాలి అని అంటే ముందుగా ట్రైసైక్లోజోల్ని పిచికారీ చేసుకోవాలి. అలా చేసినట్లయితే అది ఈ తెగులు వ్యాప్తిని నివారిస్తుంది. లేదు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ఐసోప్రోథయోలిన్ కానీ లేకపోతే గెలీలియో సెన్సా కానీ లేదు అంటే నేటివో కానీ అది కూడా కాదంటే అమిస్టార్ స్టాప్ కానీ ఇలాంటి మందులని మనము మార్చి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మార్చి పిచికారీ చేసినట్లయితే ఈ అగ్గి తెగుల్ని నివారించుకోవచ్చు. అయితే అగ్గి తెగులు మనకి పుట్టాకు దశలో కూడా ఆ వెన్నుకి ఆశించి మెడవిరుపు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే పోటాకు తెగుల్లో ఉన్న ఆ సమయంలో అంటే పోటాకు వేసిన దశలో కూడా ఈ అగ్గి తెగుల్లో రాకుండా ముందు జాగ్రత్తగా మనము ఐసోప్రోథయోలిన్ లాంటి మందులని లేకపోతే నేటివో లాంటివి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మెడవిరుపు తెగులు రాకుండా నివారించుకోవచ్చు. వచ్చినా కూడా మనకి చాలా రకాల మందులు అంటే మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. ఈ గెలీలియో సెన్సా కూడా మంచి ప్రభావవంతమైన మందు. అది కూడా ఈ అగ్గు తెగులు నివారించుకోవడానికి అదే మెడవిరుపు తెగులుకి స్పెసిఫిక్గా పనిచేస్తుంది. అదేవిధంగా గింజ మచ్చ తెగుళ్ళు కూడా రాకుండా చూసుకోవాలి అని అంటే ఈ గెలీలియో సెన్సా చాలా మంచిగా ప్రభావవంతమైనది. కాబట్టి ఇలాంటి మందులని మనం ఏదైనా అంటే మనకి అందుబాటులో పెస్టిసైడ్ షాప్లో అందుబాటులో ఉన్న మందుని ఎంచుకొని దాన్ని మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగుల్ని నివారించుకోవచ్చు. ఇంకోటి గాలి ఆడేలాగా మనకి మధ్యలో ఖాళీ బాటలు అంటారు కదా అలా తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మంచిగా తేమ వాతావరణం ఈ తెగులు రాకుండా మనము నివారించుకోవచ్చు. ముఖ్యంగా విత్తనాన్ని ఎంపిక, విత్తన శుద్ధి, అదేవిధంగా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అగ్గి తెగుళ్ళ లక్షణాలు కనబడిన వెంటనే అంటే గమనించిన వెంటనే మనము రెస్పాన్సివ్గా పిచికారీ చేసినట్లయితే ఈ తెగులను రాకుండా నివారించుకోవచ్చు అండి. మొక్కజొన్నలో ఎండు తెగులు ఆశించడానికి గల కారణాలు మరియు వాటి యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తారా? అంటే మొక్కజొన్నలో ఇప్పుడు యాసంగిలో పత్తి తీసిన తర్వాత చాలా మట్టుకి మొక్కజొన్న వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. దానికి ఉన్నటువంటి కనీస మద్దతు ధర వల్ల. అదేవిధంగా ఇప్పుడున్న పంటల్లో చూసినట్లయితే తక్కువ కాల పరిమితి ఉన్న పంటల్లో పోల్చినప్పుడు మొక్కజొన్నని ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది. అంటే మొక్కజొన్నని వేసినప్పుడు రైతు సోదరులు ఏంటంటే ఎక్కువగా ఫర్టిలైజర్స్ మొక్కజొన్న పంటనే ఎక్కువగా
పోషకాలన్నీ తీసుకునేటువంటి పంట. సో ఎక్కువగా మన ఏంటిది ఫర్టిలైజర్స్ వేసినప్పుడు ఏంటంటే ఈ మొక్కజొన్నలో ఎక్కువగా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొక్కజొన్నలో 2 రకాల ఎండు తెగుళ్ళు వస్తాయి. ఒకటేమో పుష్పించే దశలో వస్తుంది, ఇంకొకటి ఏంటంటే లేట్ స్టేజ్లో అంటే గింజ కట్టే దశలో కూడా ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. అయితే పుష్పించే దశలో వచ్చే ఎండు తెగులు చూసినట్లయితే గులాబీ రంగు ఉన్నటువంటి కాండ పై భాగంలో మచ్చలు ఏర్పడతాయి. ఆ కండెని చూసినట్లయితే లోపల మొత్తము కండ భాగం అంతా పింక్ కలర్లోకి మారిపోతుంది. దాన్ని గులాబీ రంగు ఎండు తెగులు అని అంటారు. పోస్ట్ ఫ్లవరింగ్ స్టాక్ రాట్ అంటాము. అది పుష్పించే దశ, పుష్పించిన తర్వాత దశలో ఈ తెగులు వస్తుంది. సో ఈ తెగులు నివారించడానికి ఎలాంటి మందులు లేవు, కాకపోతే విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అదేవిధంగా ఎంచుకునే రకాలు, ఇప్పుడు కొన్ని మనకి KNM 117 రకం ఉంది. అది మన కరీంనగర్ మొక్కజొన్న పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకము. ఇది ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి రకము. అలాగే కరీంనగర్ మక్క 1 అని కూడా రిలీజ్ అయింది. అది కూడా ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి రకము. ఇంకోటి హైదరాబాద్లో మొక్కజొన్న పరిశోధన స్థానం నుంచి విడుదలైన DCH 117 రకాలు కూడా 116 ఇవి కూడా ఏంటంటే ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకాలు. ఇవి హైబ్రిడ్స్ కాదు, రకాలు. సో వీటిని మనం ఎంచుకున్నప్పుడు ఏంటంటే ఈ ఎండు తెగుల్ని తట్టుకోవడానికి ఉంటాయి. సో హైబ్రిడ్స్ కూడా మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి కరీంనగర్ నుండి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి విడుదలైన మొక్కజొన్న హైబ్రిడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నవి. అవి కూడా మనకి ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి వంగడాలు. సో వాటిని కూడా ఇలాంటి అంటే రోగాన్ని తట్టుకునేటువంటి వంగడాలని ఎంచుకోవాలి. ఎంచుకున్నప్పుడు ఈ డిసీజ్ అనేది రాకుండా ఉంటుంది, తెగులు అనేది అరికట్టవచ్చు. సో ఎంచుకున్న రకానికి ఖచ్చితంగా ట్రైకోడర్మా విరిడిని 4 గ్రాములు 1 కిలో విత్తనానికి కలుపుకొని విత్తుకున్నట్టయితే ఈ ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు. ఎండు తెగులు ఏంటంటే భూమి ద్వారా సంక్రమించే తెగులు కాబట్టి విత్తినప్పుడు భూమి లోపల మొలకకి ఏమీ హాని చేయకుండా మొలక శాతం మంచిగా ఉండే విధంగా తోడ్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రైకోడర్మాతోని విత్తన శుద్ధి చేసుకోవాలని చెప్తున్నాము. తర్వాత ఏంటంటే ఇది ఎక్కువగా ఎండు తెగులు మనకి 40 నుంచి 60 రోజుల పంట కాలంలో ఆశిస్తుంది. కాబట్టి ఆ సమయంలో కాపరాక్సి క్లోరైడ్ బ్లైటాక్స్ అనే మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మొదళ్ళ చుట్టూ పోసినట్లయితే, తడి అంటే కింద మొదలు తడిచేలాగా పోసినట్లయితే ఎండు తెగుల్ని కొంతవరకు అంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపింపజేయకుండా అరికట్టవచ్చును. ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువుతో వృద్ధి చేసుకొని చాలా మధ్యలో చల్లినట్లయితే ఈ తెగుల్ని మనము రాకుండా నివారించుకోవచ్చు. ఇది ఈ ఎండు తెగుల్ని రాకుండా చూసుకోవాలి. ఇంకోటి గింజ కట్టే దశలో మ్యాక్రోఫోమినా కాలర్ రాట అని అంటాము. ఈ మ్యాక్రోఫోమినా ఏంటంటే మసి తెగులు అని కూడా అంటారు మొక్కజొన్నలో. ఆ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే లోపల కండలు మొత్తము నల్లగా మారిపోతాయి, దారాలుగా మారిపోతుంది కండలు. కాబట్టి దాన్ని మసి తెగులు అని. సో ఆ తెగులు ఆశించినప్పుడు కూడా ఎలాంటి మందులు లేవు. ఇదే విధంగా ట్రైకోడర్మా విరిడిని మనం చాలల్లో చల్లుకోవాలి. పశువుల ఎరువుతో వృద్ధి చేసుకొని చల్లినట్లయితే ఈ శిలీంధ్రాన్ని మీద ప్రభావంతం చూపించి మొక్క ఏపుగా పెరగడానికి తోడ్పడతాయి. ఇది మొక్కజొన్నలో ఒకవేళ ఎండు తెగులు వస్తే చేయాల్సిన అదేమన్న పద్ధతులు. ఇంకా మొక్కజొన్నలో మనకి కాండం కుళ్ళు తెగులు కూడా వస్తుంది. ఈ కాండం కుళ్ళు తెగులు ఏంటంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అయితే ఈ బ్యాక్టీరియా ఎప్పుడు అనంటే అధిక నత్రజని ఎరువులను వేసినప్పుడు ఈ మొక్కజొన్నలో, అదేవిధంగా ఎక్కువగా ఎప్పటికీ వాటర్ అంటే ఇరిగేషన్ ఎక్కువగా వేయడం వల్ల కూడా అధిక నేలల్లో ఉన్నటువంటి తేమ వల్ల ఈ కాండం కుళ్ళు తెగులు వస్తుంది. ఈ యాసంగిలో ఏంటంటే వాతావరణంలో మార్పుల వల్ల ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు బయోకెమికల్స్ని ఎక్కువగా వాడుతున్నారు. సో ఈ బయోకెమికల్స్లో అసలు ఏంటి, కంపోజిషన్ ఏంటిదో కూడా మనకి తెలియకుండా ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని దానికి మొక్క ఏపుగా పెరుగుతుంది అనేసి విపరీతంగా బయోమందులను వాడుతున్నారు. సో ఆ బయోమందులు వాడినప్పుడు కూడా ఈ కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించినప్పుడు మొక్కలు అనేవి వాడిపోయినట్టుగా కనిపిస్తాయి. వాటి మొదలను పీకి చూస్తే ఏవైతే కణుపులు ఉంటాయో ఆ కణుపుల మధ్యలో కోడిగుడ్డు కుళ్ళిపోయినటువంటి స్మెల్ వస్తుంది. అదేవిధంగా గోధుమ రంగులో మానటువంటి మచ్చలు ఏర్పడతాయి.
కాండ భాగాలు కూడా వంకర టింకరగా మారిపోయి మెత్తగా కుళ్ళినటువంటి అంటే మెత్తగా అయిపోతాయి. ఇట్లా నొక్కి చూస్తే మొత్తగా జిగురు జిగురుగా అంటుకుంటుంది. కాబట్టి ఇవి కాండకుళ్ళు తెగులు, బ్యాక్టీరియా కాండకుళ్ళు తెగులు అనేసి లక్షణాలు గుర్తించుకోవాలి. సో ఈ లక్షణాలను గమనించినట్లయితే అది బ్యాక్టీరియా కాండకుళ్ళుగా నిర్ధారించుకొని అంటే కోడిగుడ్డు స్మెల్ వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఈగలు కూడా వాలుతూ ఉంటాయి. కాబట్టి ఇవి లక్షణాలు. సో ఈ లక్షణాలను గమనించిన వెంటనే 35% క్లోరిన్ కలిగినటువంటి బ్లీచింగ్ పౌడర్ని 4 కిలోలు 1 ఎకరాకి సరిపడా చల్లాలి. చల్లినట్లయితే ఈ బ్యాక్టీరియా అనేది మనము నివారించుకోవచ్చు. సో ఇవి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మొక్కజొన్న ఇప్పుడు ఎక్కువగా వేస్తున్నారు, ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. యాసంగిలో శనగ పంటను ఎక్కువగా వేస్తుంటారు. మరి శనగ పంటలో ఎండు తెగులను ఎలా నివారించుకోవాలి వివరిస్తారా? అపరాల పంటల్లో చూసినట్లయితే ఎక్కువగా ఈ యాసంగిలో ఈ చలికి వచ్చేటువంటి ఏదైతే మంచు ఉంటుందో ఆ మంచును ఉపయోగించుకొని పండే పంట చూసినట్లయితే అపరాలలో శనగకి ప్రత్యేకంగా మనము ఇరిగేషన్ వేయాల్సిన అవసరం లేదు. ఏదైతే పొడి మంచు ఉంటుందో ఆ మంచుని ఉపయోగించుకొని పెరిగిపోతుంది. కాబట్టి ఎక్కువగా మనకి శనగ పంటని వేస్తూ ఉంటారు. మళ్ళీ తక్కువ కాల పరిమితి కలిగిన పంటలు. కాబట్టి శనగ పంటని వేసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా ఎండు తెగులు అనేది బాగా సమస్య ఈ శనగ పంటలో. సో అందుకనే చాలా మంది రైతులు కూడా ఎండు తెగులు వస్తుంది, ఏమో దిగుబడి రాదు అనేసి శనగను కూడా తక్కువగా వేసుకుంటారు. కానీ శనగ పంటని వేయడం వల్ల ఏంటంటే భూమిలో ఉన్నటువంటి నత్రజని స్థిరీకరణ జరుగుతుంది, మంచి అంటే భూమికి బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా దాని యొక్క మార్కెట్ కనీస మద్దతు ధర కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి శనగను పండించుకోవడం వల్ల మంచి లాభాలే ఉన్నాయి. అటు నేలకి లాభము, మనకి కూడా మంచి ఆదాయం వస్తుంది. మళ్ళీ తక్కువ కాల పరిమితి 70 నుంచి 90 రోజుల పంట కాలంలో అయిపోతుంది. కాబట్టి ఈ శనగను పండించినప్పుడు ఎండు తెగులు వస్తుంది అని అంటారు. సో ఎండు తెగుల్ని తట్టుకునే రకాలు ఉన్నాయి మన దగ్గర. JG11, KAK 9286, అదేవిధంగా నంద్యాల శనగ, NBG 47, అదేవిధంగా మనకి కొత్తగా ఆదిలాబాద్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి ఆదిలాబాద్ శనగ 2 అనే రకం కూడా ఈ ఎండు తెగులు తట్టుకునేటువంటి రకాలు. అంటే ఇలాంటి రకాలను ఎంచుకున్నట్లయితే ఎక్కడైతే ఎండు తెగులు సమస్య ఉంటుందో ఆ ప్రాంతాలలో ఈ రకాలని ఎంచుకోవడం అనేది ముఖ్యంగా పాటించాలి. అంటే ఇంతకుముందు శనగ వేసిన వాళ్ళకి మళ్ళీ శనగ వేయాలని అనుకుంటే ఎండు తెగులు తట్టుకునేటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకోవాలి. విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడిని 8 గ్రాములు 1 కిలో విత్తనానికి సరిపడా. ముందుగా విత్తనానికి షుగర్ సిరప్ కానీ లేదు అని అంటే ఏదైనా జిగురుగా ఉండేటువంటి మన బెల్లంతో కానీ లేకపోతే చక్కెరను కానీ నీళ్ళలో కరిగించి పైన పట్టించాలి. ఆ తర్వాత ఈ ట్రైకోడర్మా విరిడిని పొడిని పట్టించినట్లయితే మంచిగా గింజకి అతుక్కుంటుంది. నీడలో ఆరబెట్టిన తర్వాత దాన్ని విత్తుకోవాలి. ఈ విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడితో చేసిన తర్వాత 48 గంటల లోపు మనం విత్తినట్లయితే మంచి ప్రభావవంతం చూపిస్తుంది, ఎండు తెగుల్ని తట్టుకునేలాగా చేస్తుంది. అదేవిధంగా మొలక అనేది మంచిగా రావడానికి కూడా తోడ్పడుతుంది. అందుకని ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. ట్రైకోడర్మా విరిడి ఒకవేళ దొరకకపోతే సూడోమోనాస్తో కూడా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కూడా పొడి రూపంలో దొరుకుతుంది. ఆ సూడోమోనాస్తో కూడా మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదైతే 5 గ్రాములు 1 కిలో విత్తనానికి సరిపడా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. అదేవిధంగా ఏంటంటే బోదలు వేసుకున్నా మంచిదే, లేదు అని అంటే కొంచెం ఎడంగా విత్తుకోవడం ద్వారా ఎండు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. పైపాటుగా పిచికారీ చేసినట్లయితే ఈ ఎండు తెగుల్ని మనము నివారించుకోవచ్చు. ఇంతవరకు యాసంగి పంటలలో తెగుళ్ల యాజమాన్యం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వృక్ష వ్యాధి విభాగ శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు శ్రోతలు యాసంగి పంటలలో తెగుళ్ల యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి.
హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి మొక్కజొన్న పంట సాగులో అనుభవాలు. గీసుకొండ మండలం ధర్మారం గ్రామ మహిళా రైతు శ్రీమతి సునీత గారితో పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. సునీత గారు, ధర్మారం గ్రామంలో మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా, ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు? వానకాలం పత్తి, యాసంగి, మొక్కజొన్న. ఇప్పుడు ఈ దుక్కి దేనికి తయారు చేస్తున్నారు మీరు? మొక్కజొన్నకు. మొక్కజొన్నకు చేస్తున్నారా? అవును. అంటే ప్రతి సంవత్సరం మొక్కజొన్న ఎప్పుడు పెట్టుకుంటారు మీరు ఎక్కువగా? నవంబర్ డిసెంబర్లో పెట్టుకుంటారు. ఇప్పుడు దుక్కిని చేయాలంటే ఎట్లా చేసుకుంటారు? ఇలా పశువుల పెంటలు వాడుతూ ఉంటారా? వాడతాం. బర్రెల పెంట, గొర్రెలది అది వాడుతుంటాం. అది వాడుతూ ఉంటారు. అంటే సంవత్సరం ఒకసారి వాడతారు, 6 నెలలుగా? సంవత్సరంకి ఒకసారి. సంవత్సరంకి ఒకసారి ఎరువు వస్తాం. మళ్ళీ మన సేంద్రియ ఎరువు లాంటిది అది వేస్తాం. ఇప్పుడు విత్తనాలు అంటే ఏ రకం విత్తనాలు వాడతారు మీరు? మేము పైనీరు, డెక్కాలు, అడ్వాంటు అది వేస్తాం. ఆ విత్తనాలు వాడుతూ ఉన్నారు ఇప్పుడు. మరి దిగుబడి ఎట్లా వస్తుంటది మీకు? ఎకరానికి 40-45 క్వింటాలు వస్తుంది. 35-40-45 లోపు వస్తుంది మొక్కజొన్న. మంచి పత్తి అయితే? పత్తి ఎకరానికి 9-8 క్వింటాలు వస్తుంది. 9-8 క్వింటాలు వస్తుంది. ఇప్పుడు ఈ మొక్కజొన్నకి వేస్తున్నారు కదా, ఎట్లా ఏ పద్ధతిలో పెట్టుకున్నారు మొక్కజొన్నని మీరు? మేము ఫస్ట్ దుక్కి ట్రాక్టర్ కొట్టించిన తర్వాత సేంద్రియ ఎరువు చల్లి మొక్కజొన్న వేస్తాం. అంటే ఎకరానికి ఎంత విత్తనం పడుతుందమ్మా? ఎకరానికి 8 కిలోల జొన్న పడుతుంది. 8 కిలోల మొక్కలు పడతాయి. 8 కిలోలు పడతాయి. గుంటలేము మంచిగా మొలకెత్తే పురుగు రాగానే మందు కొట్టేస్తాం. ఎన్ని రోజుల మీకు పురుగులు ఆశిస్తూ ఉంటాయి ఇక్కడ? 25 రోజులు. 25 రోజుల వరకు. 25 రోజులకి వెళ్ళి పురుగు వస్తుంది. ఇట్లాంటి పురుగులు మరి ఎట్లా గుర్తిస్తూ ఉంటారు? పచ్చ పురుగు వస్తుంది, ఇంతలా ఉంటుంది. పచ్చ పురుగు వస్తుంది, అది ఆకులు తింటా ఉంటే మందు కొట్టేస్తారు. మందులు తెచ్చి కొడతారు. అంటే చిన్నప్పటికి వెళ్ళే కొద్దిగా చిన్నప్పటి నుండే కొడతారు. చూసుకోవాలి జాగ్రత్తగా. చూసుకుంటే మీకు రోజు ఉదయం రాగానే చూసుకుంటారు. అది ఎర్లీగానే ఉంటది కదా, పైకి వస్తుంది, అప్పుడే చూసి మందు కొట్టేస్తారు. దాన్ని బట్టి మీరు మందులు కొట్టుకుంటూ ఉంటారు. ఈ కలుపు నివారణ ఎట్లా చేస్తూ ఉంటారు ఇందులో? కల్పన ఏమి ఉండదు, గడ్డి మందే కొడతారా? గడ్డి మందే, కల్పన ఏమి ఉండదు. నీరు ఎట్లా పెడతా ఉంటారు? ఇప్పుడు మొలిచిన తర్వాత ఒకసారి వస్తుంది, జానడ అంత ఎత్తేసరికి ఒకసారి వస్తుంది. మళ్ళీ దున్నే ముందు ఒకసారి నెల 10 రోజులు 45 రోజుల వరకు మళ్ళీ ఒకసారి వస్తుంది. అప్పటి నుండి వారం 10 రోజులకు ఒకసారి తడిపు వేస్తారు. ఫస్ట్ 10-15 రోజులకు ఒకసారి పెడతారు, 20 రోజులకు ఒకసారి. తర్వాత వారానికి ఒకసారి పెట్టాలి. అంటే మంచి మొక్క ఎదిగినాక వారం 10 రోజులు నెల వరకు రెండు సార్లు రావాలి. నీళ్లు పెడతా ఉంటారు. మరి మీకు నీటి సౌకర్యం ఉందా? మంచి బాగానే అందుతాయి నీళ్లు? మంచిగా అందుతాయి. అంటే మొక్క ఎదిగినా కొద్దీ అంటే మీకు ఎలాంటి చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మొక్క బలంగా కావాలంటే? మేము 20 సేంద్రియ ఎరువు, పొటాష్ అనేది కలిపేస్తాం. ఎండ్రింగ్ గోళీలు వేస్తాం, అది మన పెట్ర గోళీలు వేస్తాం. అది వేస్తే మొక్క లావు వస్తుంది, పురుగు అనేది ఉండదు. దిగుబడి మంచిగా వస్తుంది. పెట్ర గోళీలతో దిగుబడి మంచిగా వస్తుంది, దానికి పురుగు అనేది ఉండదు. ఈ గింజ దశలో కూడా ఏమన్నా వాడతారు మీరు? మంచిగా పురుగు ఇప్పుడేం వాడము, ఇక ఇదే కంకి గింజ పాల గింజ తయారైనాక వాడము, ఇక వాటరే. అప్పుడు ఏమి ఉండదు ఇక మందులు కొట్టారు, ఒక్క మధ్యలోనే మందులు వాడుకుంటారు. 2 సార్లు మందు కొడతాం, ఒకసారి గోళీలు వేస్తాం. ఉంటారు ఎరువులు ఇంత వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి వేస్తాం, ఇంత వచ్చిన తర్వాత ఒకసారి, మళ్ళీ తలపు వచ్చిన తర్వాత ఒకసారి వేస్తాం. 3 సార్లు ఎరువు వేస్తే సరిపోతుంది. అంటే దీనికి అంటే కొంచెం కష్టం పడాలి కానీ ఎరువులు అనేది తక్కువనే వాడతారు మీరు. ఎకరానికి 2 బస్తాలు వాడతాం. పంట ఎన్ని రోజులకు వస్తామా మీకు?
120 రోజులు. 120 రోజులకు మీకు వస్తుంది పంట 110 120 రోజులలో వస్తుంది. ఈ వచ్చిన మొక్కల్ని ఎక్కడ అమ్ముతా ఉంటారు, విక్రయిస్తూ ఉంటారు మీరు? మార్కెట్కి వేస్తాం. మార్కెట్ తీసుకెళ్తారా? మరి మీకు అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయా మార్కెట్? అన్ని బాగానే ఉంటాయి. అంటే మీకు పోగానే మరి తరుగులు ఏమైనా తీస్తూ ఉంటారు అందులో? పోతాయి. బస్ ఎక్కిలా ఇట్లా మట్టి ఎక్కిలా అనేది ఇట్లా పోతుంది. పొంగ మిగిలిన మీకు మాకు వస్తుంది. అంటే అమ్మినాక డబ్బులు ఇస్తారా వెంటనే? ఇస్తారు. అంటే మీ దగ్గర కూడా ఎవరైనా కొనుక్కుంటారు ఇక్కడికి? లేదు, మేము అక్కడికి వేసుకోపోతాం. మేమే తీసుకోపోతాం. మీరు ఎంతకాలం చేస్తున్నారు ఇట్లా వ్యవసాయం? మీరు మేము దాదాపు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు మీరు. మరి అధిక దిగుబడి వచ్చిందా మీకు? ఇప్పుడు ఎంత వస్తుంది అధిక దిగుబడి అంటే? అంటే 40 క్వింటాల పైన రాదు. 40-45 కష్టం. ఇక 40 అనేది ఎక్కువ మీకు. ఎక్కువలా అంటే మంచి వాతావరణం మంచిగా 45 జొన్నలకే పోతుంది. దీని తర్వాత మళ్ళీ పత్తి వేసుకుంటారు? పత్తి వేస్తాం మళ్ళీ. పత్తి ఎప్పుడు వేస్తారు మీరు? పత్తి జూన్లో వేస్తారు. అప్పుడు కూడా దుక్కిని ఇట్లనే తయారు చేస్తారు? ఇట్లా వేస్తాం. అప్పుడు ఎరువు చల్లుకొని ఇట్లనే వేసి వేస్తాం. పత్తిలో ఏ రకం బాగా దిగుబడి వస్తుంది మీకు? పత్తిలో కూడా వస్తుంది. మీరు దాదాపు 30 సంవత్సరాలు చేస్తున్నా అంటున్నారు. మరి అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు వచ్చినాయి మీ? మార్పులు అంటే అప్పటి పత్తులు వేరు, ఇప్పుడు పత్తులు వేరు. అప్పుడు నాన్ బీటీ, ఇప్పుడు బీటీ కదా, తక్కువ వస్తుంది. అప్పుడే మంచిగా వచ్చేది. మొక్కలు ఇప్పుడు సేమే. అప్పుడు నాన్ బీటీ కూడా, ఇప్పుడు బీటీ కాబట్టి ఇప్పుడు బాగా వస్తాయి. మొక్కలు మంచిగా వస్తున్నాయి, పత్తి తక్కువ వస్తుంది. అంటే 30 ఏళ్ళకెళ్ళి మీరు చేసుకుంటూ వస్తున్నారు. అప్పటికి ఇప్పటికి తెగుళ్ళ విషయంలో కానీ వాతావరణంలో కానీ దిగుబడి మార్పులు ఎట్లాంటివి చూసారు? అన్ని తక్కువనే. ఇప్పుడే తక్కువ. అన్ని పురుగులు బాగానే ఉన్నాయి, భూముల తెగులు బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం ఎందుకంటే వైరస్ వస్తుంది కదా, అట్లా అప్పుడు లేకుండేది. అప్పుడు లేదు, ఇప్పుడు వైరస్ అనేది లేదు. ఇప్పుడు టిల్టు వైరస్ లాంటివి వస్తుంది కాబట్టి తక్కువ దిగుబడి తగ్గుతుంది. మరి ఏది లాభాధికం మీకు? మొక్కజొన్న లాభం. పత్తి తక్కువనే, మొక్కజొన్న లాభం. పత్తి కంటే మొక్కజొన్న మీద కొద్దిగా మీకు దిగుబడి వచ్చి మంచిగా ఆదాయం వస్తుంది అంటారు. బర్రెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఉన్నాయి. అంటే పాడి పంట అన్నట్టు మీరు వ్యవసాయము పాడి కూడా పాలు కూడా విక్రయిస్తూ ఉంటారా? ఎంత పాల దిగుబడి ఎంత వస్తుంది మీకు? పాలు 5-6 లీటర్ల వరకు వస్తాయి. అంటే ఇప్పటికి 4 ఇవ్వవు, 2 ఇస్తాయి. 2 ఇస్తా ఉంటే 2 ఇవ్వకుండా మీకు అంత కొంత చేదోడు వాదోడు ఉంటుంది అంటారు వ్యవసాయంతో పాటు పాల దిగుబడి కూడా పెట్టుకుంటే. అంటే ఎడ్లతోనే చేస్తారా మీరు వ్యవసాయం? ఎన్ని ఉన్నాయి మీకు ఎడ్లు? 2. అవి 2 జతలున్నాయా? 2 జతలు వ్యవసాయం చేసుకుంటారు. ఇవి వచ్చిన పెండను మళ్ళా ఎరువుగా వాడుకుంటారు. సరేనమ్మా, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు మొక్కజొన్న పంట సాగులో అనుభవాలు గీసుకొండ మండలం ధర్మారం గ్రామ మహిళా రైతు శ్రీమతి సునీత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.